ఈ మగాళ్ళందరికీ నేను ఒక సవ్వాలబ్బా, ఒక నెల రోజులు భార్య ఏదో ఒక ఉద్యోగం చేస్తుంది. 1 month భార్య ఇంట్లో చేసే ప్రతి పని అశ్షు అశ్షు అబ్బా తబ్బా అనుకుంటా చేయి. నువ్వు ఆమెంత నీట్గా చేయి, ఆమెంత సమర్థవంతంగా చేయి, ఆవిడలాగా హుందాతనంగా దాన్ని స్వీకరించు. నీకున్న అశుద్ధాల్ని, ఇంట్లో నువ్వు పడేసిన అశుద్ధాన్ని కడుగుతుంది, బాత్రూంలో నువ్వు చేసిన అశుద్ధాన్ని కడుగుతుంది, తర్వాత బాసనల రూపంలో నువ్వు పడేసిన ఎంగిల్ని కడుగుతుంది. వీటన్నిటినీ శుభ్రం చేసి నిన్ను ఒక పుచ్చ పువ్వులాగా తయారు చేసి నిన్ను, నీ పిల్లల్ని సమాజానికి పరిచయం చేస్తుంది. మరి భార్యను ఏమనలేదు ఎందుకండి? భర్తని ఇంటి పెద్ద అన్నారు. ఆ పెద్దరికాన్ని ఒప్పుకున్నటువంటి గొప్పతనం భార్యది. అవును, అది గుర్తించాలి ఇక్కడ. మగవాడు ఏ విధంగా సక్సెస్ అయినా, మగవాడికి ఏ ట్యాగులు వచ్చినా, ఏ బిరుదులు వచ్చినా, దాని వెనుక ఆడదాని యొక్క సపోర్టు 100కి 200% ఉంటేనే ఆ స్థాయికి భర్త అనేవాడు చేరతాడు. అర్థమైందా? ఇక్కడ చాలా మంది కింద కామెంట్లు పెడుతూ ఉంటారు, అబ్బో భార్యలండి, మరి భార్యలకు కూడా భర్తలు చేస్తున్నారు కదా, ఈ సాధిస్తున్నారు కదా, సంపాదిస్తున్నారు కదా అని. చాలా మంది ఆడవాళ్ళ గురించి నాకు తెలుసు. భర్త సపోర్ట్ కించిత్ లేకపోయినా భార్య ఇంట బయట రచ్చ గెలుస్తుంది. అవునండి, అది దమ్ము భార్య అంటే. భార్యకు ఉన్నటువంటి దమ్ము, స్త్రీకి ఉన్నటువంటి శక్తి, ఆడదానికి ఉన్నటువంటి సమర్థత, బలం.